మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. ఈ రోజు మనతో పాటు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష రత్న, జ్యోతిష సామ్రాట్ చింతారు ఉప్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. గురుగారు, నవంబర్ మాసం విశేషంగా మిథున్ రాశి వారి స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఓవరాల్ గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ నెలలో ప్రత్యేకంగా? ఈ 2025 సంవత్సరం నవంబర్ మాసం మిథున రాశి మాస ఫలితాలు చెప్పిన దాంట్లో భాగంగా ప్రతి మాసం మనము ప్రతి రాశి గురించి ఒక ప్రత్యేకమైన విషయాన్ని ఏదో ఒకటి మనం చెప్తున్నాము జ్యోతిషాస్త్రానికి సంబంధించి. అందులో భాగంగా ఈ మిథునము అంటే అర్థము కలయిక అని అర్థం. ఒక స్త్రీ పురుషుల యొక్క సింబల్ ఉంటుంది. ఇద్దరు చిన్నపిల్లలు చేతులు పట్టుకుని ఉన్నట్లు ఒక్కొక్క చోట సింబల్ వేస్తారు. ఎటొచ్చి ఇది అర్ధనారీశ్వర తత్వాన్ని తెలియజేసేటువంటి చాలా శక్తివంతమైనటువంటి రాశి. ఈ రాశిలో మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలతో ఈ రాశి ఉంటుంది. ఈ రాశిలో శివ కుటుంబం ఉందని చెప్పచ్చు. శివ కుటుంబం అంటే మృగశిర నక్షత్రము అంటే మృగశిర అంటే జంతువు యొక్క తల, విఘ్నేశ్వరుడు ఏనుగు యొక్క తలతో ఉంటాడు. అదే మృగశిర నక్షత్రానికి అంగారకుడు అధిపతి. అంగారకుడు సుబ్రహ్మణ్య స్వామికి రథసారథి, అంటే అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి. అంటే సుబ్రహ్మణ్య శక్తి ఇక్కడ మనకు ప్రస్ఫుటమవుతుంది. ఇక ఆరుద్ర నక్షత్రంలో సాక్షాత్ పరమేశ్వరుడే ఉద్భవించాడు. అంటే పరమేశ్వరుడు ఇప్పుడు అర్ధనారీశ్వరుడు ఉంటారు. ఆయన ఎక్కడుంటే అక్కడ ఆటోమేటిక్గా అమ్మవారు ఉంటుంది. అందుకే ఒక స్త్రీ పురుషులు కలయిక అంటారు. ఇస్తుంది అంటే పార్వతీ పరమేశ్వరుల యొక్క శక్తి సంపూర్ణంగా ఉంటుంది. అదేవిధంగా పునర్వసు నక్షత్రం. ఈ పునర్వసు నక్షత్రములో శ్రీరామచంద్రుడు పుట్టాడు. శ్రీరాముడు అంటే సాక్షాత్ మహావిష్ణువే. అత్యంత శక్తివంతమైనటువంటి రాశిగా ఈ రాశిని చెప్పచ్చు. ఇది ప్రత్యేకతలకు ఒక ప్రత్యేకమైన నిలయంగా చెప్పచ్చు. ఇది ఈ రాశి గురించి ఇంత గొప్పగా మనం ఇంకా కూడా ఎంతో ఉంది చెప్పాలంటే. మనం ఒక ప్రత్యేకమైనటువంటి ఒక విషయాన్ని తెలియజేయాలని ఒక ఉత్సుకత మనం చెప్తున్నాం కాబట్టి మరి ఈ రాశిలో పుట్టిన వాళ్ళు కూడా చాలా సంతోషానికి గురవుతారు. మనకు గొప్ప రాశిలో పుట్టినాము అనేటువంటి ఒక తృప్తికరమైనటువంటి విషయం ఉంటుంది. కాబట్టి ఈ పునర్వసు, ఆరుద్ర, మృగశిర లేదు మృగశిర, ఆరుద్ర, పునర్వసు ఈ నక్షత్రాలు చాలా చాలా శక్తివంతమైనవి. చాలా గొప్ప గొప్ప దేవతలు, గొప్ప గొప్ప చరిత్ర పురుషులు పుట్టినటువంటి నక్షత్రాలు ఇవి. ఇక ఈ రాశికి ఈ సంవత్సరం ఈ నవంబర్ మాసం ఎలా ఉందనుకుంటే రాశిలోంచి ద్వితీయానికి అతిచారంతో గురువు కర్కాటకలో ప్రవేశించడం, 2వ ఇంట్లో ఉచ్చగ్రహం ఉండడము, అదేవిధంగా 3వ ఇంట్లో పాపగ్రహం యోగిస్తుంది. ఇది తరచు మనం చెప్పుకుంటూనే ఉంటాం. ఈరోజు అందరికీ జ్యోతిష్యం అంటే జ్యోతిష్యం తెలియని వాళ్ళకు కూడా జ్యోతిష్యంతో పరిచయం ఎక్కువైపోయింది. వాళ్ళు చూడడంతో మినిమం జ్యోతిష్యం అందరికీ తెలుసు. కాబట్టి 3వ స్థానంలో పాపగ్రహం యోగిస్తుంది. అదేవిధంగా ఈ రాశికి అష్టమాధిపతి అయిన శని దశమంలో ఉంటూ వక్రించి భాగ్యంలో ఉన్నాడు. భాగ్యంలో రాహు ఉన్నాడు. ఇక్కడ ఏమవుతుందంటే పితృ అరిష్టము అని చెప్పచ్చు. పితృ అంటే 9వ స్థానము పితృస్థానం. అక్కడ రాహు ఉన్నాడు. 9లో రాహు ఉండకూడదు, అంత మంచిది కాదు. అతను మూల త్రికోణమే, కానీ అక్కడుండి ఎక్కడ చూస్తున్నాడు? సింహరాశిని చూస్తున్నాడు. సింహం అంటే సూర్యుడిది. సూర్యుడు పితృకారకుడు. సింహం రవికి రాహుకి శత్రుత్వం ఎక్కువ ఉంది. అంటే స్ట్రైట్గా రాశిని చూడడం వల్ల తండ్రి సమానులకు నలత, కష్టము, నష్టము, అరిష్టము అని తెలియజేస్తారు. కాబట్టి పితృ ఆరాధన చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మనకు 5వ స్థానంలో బుధగ్రహము రాశ్యాధిపతి ఉన్నాడు, అదొక అదృష్టము. తర్వాత 6వ స్థానానికి కుజుడు వెళ్తున్నాడు. అది ఒక విధంగా పంచమ స్థానం నుంచి వెళ్ళడం కొంచెం టెన్షన్లు ఏమైనా తగ్గుతాయి. రవి 3వ ఇంటివాడు 5, 6 స్థానాలపైన సంచారము. 6వ స్థానానికి వచ్చినప్పుడు కాస్త రవి ఫేవర్ అవుతాడు. ఎందుకంటే 5వ స్థానంలో నీచ రవి, తులారాశిలో రవి నీచపడతాడు. కాబట్టి ఇక్కడ 6వ స్థానానికి రావడము, అక్కడికి 6వ స్థానానికి వచ్చిన శని, వక్రించిన శని రవిని చూస్తాడు. కానీ అక్కడ కూడా కుజుడున్నాడు, మళ్ళీ గురువు చూస్తాడు. ఇక్కడ 6వ స్థానము అనేది ఒక విధంగా డామినేట్ అవుతాం. శని చూస్తాడు 6వ స్థానాన్ని, రవి కుజులు వాళ్ళకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అదేవిధంగా గురువు చూస్తాడు, గురువు వచ్చి దృష్టితో చూస్తాడు. కాబట్టి ఇక్కడ ఈ 6వ స్థానం సంబంధం 6వ స్థానం అంటే ఏమి? శత్రు రోగ రుణస్థానము. అదేవిధంగా చేసేటువంటి వృత్తి, మనము ఒకరి కింద పనిచేసేది 6వ స్థానము, మనం సొంతంగా పనిచేసేది 10వ స్థానం. 10వ స్థానంలో శని వక్రించి 6వ స్థానం చూస్తాడు. అంటే వృత్తి అనేటువంటి స్థానాలు ప్రభావితం అవుతుంది. అంటే వృత్తిలో మార్పులు, ఏదో నష్టాలు కష్టాలు కాదు, ఛాలెంజెస్, ప్లేస్ కూడా మారొచ్చు అంటారు. కొత్త వృత్తులు ప్రారంభించుకోవడము. అక్కడ ఏదైనా ఛాలెంజెస్, నా వల్ల కాదా, నేను ఇక్కడ పని చేయకపోతే నేను చేయలేనా? 6వ స్థానం అంటే శత్రు రోగ రుణాలు అన్నాను. శత్రు అంటే చేసే పనిలో వ్యతిరేకత పరిస్థితులు కూడా, వ్యక్తులేని కాదు, నేను చేసుకోగలను, నా వల్ల అవుతుంది, నాకు టాలెంట్ లేకపోతే నేను ఒకరు భయపడాలి అనేటువంటి కొత్త
ప్రాజెక్టులు స్టార్ట్ అయిపోతాయి. కాబట్టి ఈ విధానం అంటే ఒక మంచిదే. చెడ్డ వల్ల జరిగే మంచిగా దేని వల్ల జరగదని ఒక మాట అంటారు కదా. కాబట్టి కొన్ని ఛాలెంజెస్ సవాళ్ళు ఎదురైనప్పుడు ఏమవుతుంది, వీళ్ళ సామర్థ్యం బయటపడుతుంది. కాబట్టి మిథున రాశి వాళ్ళకు ఇది నెగటివ్తో కూడుకున్న పాజిటివ్ అని చెప్పొచ్చు. అదేవిధంగా పితృదోషం అయితే ఉంది, అది తండ్రి సమానులకు. కాబట్టి తండ్రి లేని వాళ్ళు ఏమన్నా ఉంటే వాళ్ళు అమావాస్య రోజు మకా నక్షత్రం రోజు ఏదో కొంత అన్నదానం చేస్తే మంచిది. అంటే మకా నక్షత్రం పితృ నక్షత్రం, అమావాస్య పితృ తిథి. అంటే ఆ రోజు పితృదేవతల యొక్క మనం ఏదైనా సమర్పిస్తే వాళ్ళని తలుచుకుని దాన ధర్మాలు చేస్తే మనకు వాళ్ళ ఆశీర్వాదం వస్తుందనేది ఒకటి ఉంది. కాబట్టి అలా అన్నదానం చేసుకోవచ్చు. తండ్రి ఉన్న వాళ్ళు చేయకూడదు, తండ్రి చేయలేని వయసులో ఉంటారు, అప్పుడు వీళ్ళు అన్నదానం చేయొచ్చు. కాబట్టి అది పరిహారం అవుతుంది. కాబట్టి కేతు 3వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి 3వ ఇంటి కేతు పాపగ్రహము చేసేటువంటి ప్రయత్నాలు సక్సెస్ అయ్యేదానికి తోడ్పడుతుంది. 2వ ఇంట గురువు వచ్చాడు, గురువు బాధకాధిపతి 2వ ఇంట్లో వచ్చేస్తే పట్టాడు. అంటే బాధకాధిపతి వచ్చేసి పడ్డాడంటే ధనకారకుడు కాబట్టి వీళ్ళు కొంత బాధపడి ధనాభివృద్ధి వైపు వెళ్తారు. బాధకాధిపతి బాధ పెడతాడు, కానీ అతను వచ్చేసి పొందాడు, వీళ్ళు ఒక ప్లాట్ఫామ్ రెడీ చేసుకునేస్తారు. అంటే వీళ్ళకి ఏదో ఒక నష్టమో కష్టమో ఒక పౌరుషమో ఛాలెంజో ఏదో ఒకటి ఎదురవుతుంది. దాన్ని ఏం చేస్తారో దాన్ని బాధగా తీసుకొని సీరియస్గా ఆలోచించి అడుగులు ముందుకేసేస్తారు. కాబట్టి గురువు అనేవాడు బాధ పెట్టినా అది వాళ్లకు మిథున రాశి వాళ్ళకు ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి మంచి ఫలితాలను ఇచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ గ్రహ సంపత్తి ఎట్లా ఉందంటే శుభాశుభ మిశ్రమంగా ఉన్నా కానీ బెనిఫిట్ వీళ్ళదే. చివరికి ఒడిసి పట్టుకునేస్తారు, దాంట్లో సమర్థత ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా విద్యార్థులకైతే బాగానే ఉంది. శుక్రుడు అక్కడే ఉన్నాడు, బుధుడు 5వ స్థానాన్ని బాగా డీల్ చేస్తున్నాడు. 4వ స్థానాధిపతి 5లో ఉండడం మంచిది, శుక్రుడు స్వస్థానం ఉండడం మంచిది. కాబట్టి విద్యార్థులకు బాగుంది, యువకులకు బాగుంది. కొన్ని ఆందోళనకరంగా వచ్చి శుభంగా మారుతాయి. ఇప్పుడు మనం క్రికెట్ మ్యాచ్ చూస్తాము, మెయిన్ బ్యాట్స్మెన్తో అవుట్ అవుతారు, కొత్తగా అదే ఫస్ట్ మ్యాచ్ ఆడే ఒక బ్యాట్స్మెన్ వస్తాడు, ఒక చిన్న అబ్బాయి వస్తాడు. అతను ఇంటర్నేషనల్ మ్యాచ్లో ప్లేయర్స్ ఎదుర్కొంటున్నాడు, అందరూ టెన్షన్ పడతారు, పెద్ద పెద్ద నిలబడతాడని. అతను ఆ క్లిష్ట పరిస్థితిని కెరీర్గా మార్చుకుంటాడు. అప్పుడు ఈ మ్యాచ్ కానీ గెలిపిస్తే అతనికి స్టాండర్డ్ అవుతాడు టీంలో. వచ్చిన ఫస్ట్ మ్యాచ్లో మ్యాచ్ గెలిపించాడని, విన్నర్ అయ్యాడని. అలా ఇప్పుడు మిథున రాశి వాళ్ళు వచ్చినటువంటి క్లిష్ట పరిస్థితులు ఏదైనా ఉంటే కూడా వాటిని మ్యాచ్ బాగా ఆడతారు, చివరి వరకు వెళ్ళినా విజయం వస్తుందంట. ఖచ్చితంగా వస్తుంది. కానీ ఆ విజయానికి కావాల్సిన టెన్షను, ఎఫర్టు, బ్రెయిన్ వర్క్ అవన్నీ చేస్తారు. వ్యతిరేక గ్రహాలు వ్యతిరేకతను ఎప్పుడు ఇస్తూ ఉంటాయి, అవి ఇచ్చినప్పుడే మనిషి గొప్పోడు అవుతాడు. పూల పంట పైన ఉన్నట్టు మన జీవితం ఉంటుంది, అలా ఉంటే అదొక దురదృష్టం. ఏ పని చేయనోడు శరీరం గుళ్ళిపోతుంది. శ్రమ ఉండాలి, అవయవాలకు ఒక వ్యాయామం ఉండాలి, బ్రెయిన్కి ఒక ఆలోచన ఉండాలి, అవన్నీ ఉంటాయి. ఇప్పుడు మిథున రాశి వాళ్ళ స్కిల్ నిరూపించుకుంటారు. వివాహ ప్రయత్నాల పరిస్థితి ఏంటి గురువు? వివాహ ప్రయత్నాలు బాగుంటాయండి. శుక్రుడు బాగున్నాడు, కుజుడు స్వస్థానం వెళ్ళాడు. ఎందుకంటే ఇప్పుడు కుజ శుక్రులు స్వస్థానాలకు రావడము స్త్రీ పురుషులకు అన్ని రాశుల వాళ్ళకు వివాహ ప్రయత్నాలు బాగుంటాయి. ఎందుకంటే ఆ కారకులు కంఫర్ట్గా ఉండాలి, ఎవరు స్వస్థానానికి వాళ్ళు వెళ్ళారు. కాబట్టి ఇక్కడ ఒక మిథున రాశికనే కాకుండా వాళ్ళు సొంత ఇంట్లో ఉన్నారు కాబట్టి అన్ని రాశులకు కూడా ఆ వివాహ కారకుల బలం అంటే మనకు స్వస్థానము, వాళ్ళు కంఫర్ట్గా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ప్రయత్నించవచ్చు. ఈ బెట్టింగ్లో డబ్బులు సంపాదించే వాళ్ళకు కూడా రాహు స్ట్రాంగ్గా ఉన్నట్లేనా? బెట్టింగ్లు, హార్స్ కోర్సు, ఇంకేదో ఈ పేకాట, తర్వాత ఇంకా అన్ని రకాల జూదాలు, మాఫియాలు, ఈ ఆన్లైన్ సైబర్ క్రైమ్లో మోసపోతూ ఉంటారు, కేసు పెడుతూ ఉంటారు. ఓటీపీ చెప్పుకొని డబ్బులు కొట్టేయడము, ఇంకేదో 1 లక్ష పెడితే 10 లక్షలు వస్తుంది అనడము, ఇంకేదో ఇది నిధి నిక్షేపాలకు ఆశపడి డబ్బులు ఖర్చు పెట్టడము, ఇంకా లాటరీలు, ఈ విధంగా ఒక ఇది ఉంటుంది గేమ్స్ ఆడుతూ, ఆ లీగల్గానే కొన్ని గేమ్స్ ఉంటాయి, ఆ గేమ్స్ ఆడుతూ డబ్బులు పోగొట్టుకోవడము, ఇవంతా కూడా అంటే మోసపోయేటువంటి అన్ని రకాల సెక్టార్లకి రాహువే అధిపతి. ట్రేడింగు, ఫారెక్స్ ట్రేడింగ్ కావచ్చు, మరి ఈ డిజిటల్ కరెన్సీ ఏదో బిట్కాయిన్లు ఏదేదో అంటూ ఉంటారు, క్రిప్టో కరెన్సీ, ఈ క్రిప్టో కరెన్సీ కావచ్చు, ఇదంతా కూడా రాహువే. కాబట్టి ఈ రాహువు ఫేవర్గా ఉన్నాడంటే వాళ్ళు దాంట్లో సంపాదిస్తారు. ఫేవర్గా ఉన్నవాడు సంపాదించి ఏం చేస్తాడు, ఇంకొకటి చూపిస్తాడు, వాడికి ఫేవర్గా ఉన్నాడు, వాడి పెడతాడు, వాడికి పోతుంది. అక్కడ అతను సంపాదించాడు, మన ముందర కళ్ళ ముందరనే సంపాదించాడు, కాళ్ళు తిరుగుతున్నాడు అనేసి అతను చూసి వీళ్ళు పెడతారు. వీళ్ళకి రాహు ఫేవర్ కాదు. నీకెందుకు నేను ఉన్నాను, నువ్వు పెట్టుకో, నీకు ఎంత అంత పెట్టుకో అంటారు. ఇతను ఫేవర్ లేదు, ఇతను ఏదో ఒక అప్పో సప్పో చేసి పెట్టేస్తాడు, రాదు.
ఏమో నీ బ్యాడ్ టైం నేను ఏం చేయలేను, అది నీ చేతిలో నా చేతిలో లేదు, అది షేర్ మార్కెట్, మేము పెట్టినప్పుడు బాగున్నది వాతావరణము అంటాడు. అతను కొట్టేదంటే తిట్టేదంటే లేదు. ఇతను అప్పులలో ఏం చేస్తారు? అవి చెప్తే వింటారా? వినరు. కాబట్టి రాహు యోగంగా ఉన్నాడు అలా చూసుకొని ముందుకు పోవడం మంచిది. అట్లా యోగంగా ఉన్నప్పుడు కూడా గోచారంలో వ్యక్తిగత జాతకంలో రాహు అప్పుడప్పుడు సంచారాలు వ్యతిరేకంగా ఉన్నప్పుడు, వేరే గ్రహాలకు అష్టమంలో వచ్చినప్పుడు, ఆ టైంలో ఆ పీరియడ్లో వాళ్ళకు కూడా యోగంగా ఉన్న వాళ్ళకు కూడా డబ్బులు పడతాయి. కాబట్టి ఈ మాఫియాలు ఇప్పుడు నేను చెప్పి ఈ సెక్టర్స్లో ఇప్పటి వరకు ప్రపంచంలో ఎవరు టాప్ పర్సన్ ఎవరు లేరు. అది మొత్తం మైండ్ గేమ్. ఈ మైండ్ గేమ్లో ఎవరు టాపు? కాబట్టి ఇది వచ్చి మనము రాహుకారకత్వంగా చెప్తున్నాం, కానీ అన్ని రాశులకు చెప్తున్నాం ఇప్పుడు దీన్ని. మైండ్ గేమ్లో ఎవరు టాపు? అదే అంటారు పూర్వీకులు, తాడి తన్నేవాడు అంటే వాడు తల తన్నేవాడు ఉంటాడని. అట్లా ఎవడు ఏమి స్కిల్ ఉంటుందో మనం చెప్పలేం. కాబట్టి దాంట్లో ఇటువంటి వాటిల్లో ఆచితూచి పోవాలి, తక్కువ పెట్టుబడులు పెట్టుకోవాలి. పోయిందా తక్కువే పోతుంది, వచ్చిందా కొంచెం వస్తుంది, కానీ నీకు లాభమే వచ్చింది. ఇలా తక్కువతోనే లైఫ్ టైం గేమ్ ఆడచ్చు. ఇదే మైండ్ గేమ్. ఎక్కువ పెట్టి ఎక్కువ సంపాదించుకుని ఒక సెకండ్లో రోడ్డు మీద ఉంటారు. తక్కువ పెట్టి తక్కువే సంపాదించుకుంటూ లైఫ్ టైం సంపాదించుకోవడమే అసలైన మైండ్ గేమ్. పెద్ద పెద్ద ఎక్స్పర్ట్లు కూడా అసలు సూసైడ్లు చేసుకునే పరిస్థితి, షేర్ మార్కెట్లో ఇంకేదో ఏదో డెమాలిష్ అయిపోయేసి. కాబట్టి ఇటో వాటిల్లో కళ్ళు మూసుకొని గుడ్డెద్దు చేయలేమని పోకూడదు. ఇది రాహువే. రాహువు మోసం ద్వారా జీవితాన్ని నేర్పిస్తాడు. రాహు స్వభావమే అది. పని చేయడం ద్వారా, కష్టపడడం ద్వారా జీవితాన్ని శని నేర్పిస్తాడు. జ్ఞానం ద్వారా జీవితాన్ని గురువు నేర్పిస్తాడు. ఇంటెలిజెన్స్ ఒక ప్రత్యేకత, ఒక స్పెషలైజేషన్, నాకు మాత్రమే ఇది వచ్చు అనే దాని ద్వారా బుధుడు జీవితాన్ని చూపిస్తాడు. అదే మీకు కేతు ఏం చేస్తాడంటే వైరాగ్యమైనటువంటి ఫీల్డ్లో కూడా ఉన్నాయి. ఏది అద్భుతమైన జీవితం ఉంది. ఇప్పుడు గొప్ప గొప్ప స్వామీజీలు, పీఠాధిపతులు, ఆశ్రమాలు ఇవన్నీ కూడా కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. వాళ్ళకంతా ఎట్లా వస్తుంది? వాళ్ళు భక్తి జ్ఞాన వైరాగ్యాలను ఉంటారు, కానీ డబ్బులు వస్తుంది. కేతు ఆ విధంగా యోగిస్తాడు. వేరే వ్యాపారాలు చేస్తే వాళ్ళు లాస్ అయిపోతారు. శుక్రుడు అంటే కళలు అంటే ఏముంది? అన్ని కళలు, సంగీతము, నృత్యము, ఫ్యాషన్ డిజైనింగు. ఒక బ్యూటీ పార్లర్ పెట్టుకోవాలంటే అది అందంగా తయారు చేయడం శుక్రుడు బాగుంటేనే. నగిషి వస్తువులు, జ్యువెల్స్, ఇట్లా కళల ద్వారా శుక్రుడు యోగిస్తాడు. ఇంకా మనం ఏ గ్రహం వదిలేసాము? రవిగ్రహం అంటే రాజకీయాలు, ప్రభుత్వ ఉద్యోగము, కాంట్రాక్టులు, నాయకత్వము, ఇటువంటి వాటిలోకి వెళ్తే రవి యోగిస్తాడు. చంద్రుడు అంటే ట్రావెల్స్. చంద్రుడు ఫర్రని తిరుగుతూ ఉంటాడు కదా, ట్రావెల్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ట్రావెల్స్ ఎన్నో ఉన్నాయి కదా, టూర్స్ అండ్ ట్రావెల్స్ చంద్రుడే. హోటల్స్ చంద్రుడే. చంద్రుడు అంటే రైసు, కాబట్టి ఫుడ్ సెక్టారు. కాబట్టి చంద్రుడు ఆ విధంగా యోగిస్తాడు. అటువంటి సెక్టర్లోకి వెళ్ళాలి. ఇంకా కుజుడు అంటే రక్షణ రంగం, హాస్పిటల్, కంప్యూటర్ రంగం. ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారంటే కుజుడు బాగుంటుంది, వాళ్ళు ఆయుధం ఎత్తుకోవాల్సిందే. ఆర్మీలు ఉంటే వాళ్ళ ఆయుధం ఎత్తుకోవాల్సిందే. ఆయుధం పట్టుకున్న వృత్తులను కుజుడు వస్తాయి. పోలీసు, ఆర్మీ అన్నీ కుజుడే వస్తాడు. ఇక మనం ఏ గ్రహాన్ని వదిలేసాము? కుజుడు, చంద్రుడు, రవి అయిపోయింది, రాహు అయిపోయింది, కేతు అయింది, గురువు అయినాడు, శుక్రుడు అయినాడు, శని అన్నీ చెప్పాము. అంటే ఈ కారకత్వాలు లేకపోతే ప్రపంచం లేదు. ఎవరికి ఏది నప్పుతుందో, ఏ గ్రహం అనుకూలమో దాన్ని తెలుసు, దాన్ని పట్టుకుంటే చాలు. అన్ని గ్రహాలకు సంబంధించిన కారకత్వాలు మన వల్ల ఏం చేయలేదు, మన వల్ల కాదు, టైం చాలదు. కాబట్టి ఇక్కడ రాహువు ఈ మిథున రాశికి భాగ్యంలో ఉన్నాడు, భాగ్యాన్ని ఇస్తాడు. పితృ అరిష్టం కూడా ఇస్తాడు. ఒక మంచి ఒక చెడ్డ ఉంటాయి. కాబట్టి ఈ మిథున రాశి వాళ్ళకు ఈ విధమైనటువంటి గ్రహ సంపత్తి ఈ మాసం ఉంది. గృహయోగము, ఏదన్నా యోగములు, కొత్త ప్రాపర్టీస్ కొనుక్కునే ఆస్కారం వరకు గృహయోగం ఉంటుందండి. కుటుంబ స్థానంలోకి ఒక గురువు వచ్చేస్తుంది. కుటుంబం అంటేనే మన ఫ్యామిలీ మెంబర్స్. గృహస్థానాధిపతి బుధుడు చక్కగా తులారాశిలోకి ఉన్నాడు, కంఫర్ట్గా ఉన్నాడు, కోణంలో ఉన్నాడు. చతుర్థాధిపతి కేంద్రాధిపతి కోణానికి వచ్చాడు. మళ్ళీ అక్కడ శుక్రుడు కూడా ప్రభావితం చేస్తున్నాడు. కాబట్టి బుధ శుక్రులు చాలా అత్యంత శుభగ్రహాలు. ఈ మిథున రాశికి వాళ్ళే మొట్టమొదటి రాజయోగ కారకులు. శనేశ్వరుడు ఆయన అష్టమాధిపత్యం, అర్ధపాపి, అర్ధశుభుడు. కాబట్టి బుధ శుక్రులు బాగున్నారు. ఇంకా ద్వితీయ స్థానంలోకి ఉచ్చస్థితి గ్రహం వస్తుంది. అంటే ఫైనాన్స్ అని. ఇప్పుడు గృహయోగం కావాలి, డబ్బులు కావాలి కదా, ఆ ఉచ్చస్థితిలోకి గురువు వస్తున్నాడు. అతను ఏం చేస్తున్నాడు? బాధకాధిపతి మిథున రాశికి బాధ పెట్టినా కానీ ఒక ఛాలెంజ్గా తీసుకుని వస్తారు వీళ్ళకు. మిథున రాశి వాళ్ళకు నడి నక్షత్రం, ఈ రాశిలో ఆరుద్ర నక్షత్రం 4 పాదాలతో బలంగా ఉంది. వెనక 2 పాదాలతో ఉంది ఒకటి, అంటే సగం తునిగిపోయిన నక్షత్రం. తర్వాత 3 పాదాలతో ఒకటి ఉంది ఇటువైపు, పునర్వస నక్షత్రం. అదే చివరి పాదం తునిగిపోయింది. అంటే విరిగిన నక్షత్రాలు 2 నక్షత్రాల మధ్యలో పూర్ణ నక్షత్రంగా ఆరుద్ర ఉంది. ఆరుద్రకి అధిపతి
రాహువు 9లో ఉన్నాడు. 9లోనే పితృదోషాన్ని ఇస్తాడే కానీ ఇంక ఇతరత్ర బాగానే ఉంటుంది. ఒక పితృదోషం కానీ ఇతరత్ర అన్ని విషయాల్లో రాహు సూపర్. కాబట్టి వీళ్ళ రాష్ట్రాధిపతి అని చెప్పొచ్చు ఒక విధంగా, అంత శక్తి ఉంటుంది రాహుకి. రాహువు బుధుడు శుక్రుడు బాగున్నారు కాబట్టి రాహు అనే కూడా ఇంటెలిజెన్స్ పెరుగుతుంది. అదేవిధంగా షార్ట్ కట్ మెథడ్స్, ప్రపంచంలో ఎవరికైనా షార్ట్ కట్ మెథడ్స్ వచ్చాయంటే రాహు బాగుంటేనే వస్తాయి. రాహు అవయోగంలో అందరి దగ్గర ఏమరిపోతుంటారు. కాబట్టి ఆ షార్ట్ కట్ మెథడ్స్ ఇవన్నీ కూడా రాహు భాగ్యంలో ఉండి ఇస్తాడు. ఇక విశేషంగా మరి మొదటి 20 రోజులు కార్తీక మాసం ఉంది, దానికి సంబంధించిన పరిహారం తెలియజేయండి. అలాగే ధనపరంగా డబ్బులు నిలవాలంటే ఏదన్నా మంచి రెమెడీ తెలియజేయండి. మృగశిర నక్షత్రము, ఆరుద్ర, పునర్వసు ఈ 3 నక్షత్రాలు ఉన్నాయి. ఈ మృగశిర నక్షత్రం కృతిక నక్షత్రం ఏమవుతుంది? కృతిక నక్షత్రంతో కూడుకున్నదే కార్తీక మాసం కాబట్టి, కృతిక అంటే దీపం కాబట్టి మృగశిర నక్షత్రానికి మృగశిర అంటే ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మక, పుబ్బ, ఉత్తర, ఓకే 8వ తార అవుతుంది, మిత్రతార అవుతుంది. మృగశిర నక్షత్రం వాళ్ళు మిత్రతారగా కృతిక నక్షత్రం వస్తుంది కాబట్టి దీపాలు పెట్టచ్చు. ఎంత ఎక్కువ పెడితే అంత మంచిది. వాళ్ళు ఓం నమ శివాయ డిజైన్ ముగ్గు వేసేసి అందులో దీపాలు పెట్టి వెలిగించవచ్చు. విఘ్నేశ్వరుడే మృగశిర నక్షత్రానికి వస్తాడు కాబట్టి ఓం విఘ్నేశ్వరాయ నమః దేవతల పేర్లు రాసి పెట్టచ్చు. ఓంకారము, స్వస్తిక్కు లాంటి దైవికమైన సింబల్స్ పెట్టి చేయొచ్చు. ఇక ఆరుద్ర నక్షత్రం వాళ్ళకు ఈ తార కృత్తిక అనేది నప్పదు, వ్యతిరేక తారగా వస్తుంది. వాళ్ళు దీపాలు దానం చేయొచ్చు, ఆయిల్ దానం చేయొచ్చు, వత్తులు దానం చేయొచ్చు, ఇంకేదైనా అక్కడ ఇతరత సర్వీసులు చేయొచ్చు. లేదంటే ఆయిల్ తీసుకెళ్ళి అఖండ దీపాలు పోయచ్చు. పునర్వసు నక్షత్రం వాళ్ళకి కృత్తిక నక్షత్రము పుష్యమి, ఆశ్లేష, మక, పుబ్బ, ఉత్తర సాధన తారగా వస్తుంది. చక్కగా దీపాలు పెట్టచ్చు. వీళ్ళు ఈ మాసం అంతా కూడా దీపాలు ఇంట్లో పెట్టచ్చు, ఆలయాల్లో పెట్టచ్చు. వీళ్ళకి బాగా నడిపోతుంది. కాబట్టి విశేషమైన ఫలితం వస్తుంది. వ్యతిరేక గ్రహ పరిస్థితి కూడా వ్యతిరేకతను కోల్పోతుంది. ఇక మనము ఈ మాసము ప్రతి నక్షత్రానికి ఒక బ్యాంక్ అకౌంట్ ఒకటి సూచిస్తున్నాం. ఇది నా వ్యక్తిగత పరిశోధన. వీళ్ళకి నచ్చిందంటే ఎవరైనా చేసుకోవచ్చు. మృగశిర నక్షత్రం వాళ్ళు ఆరుద్రాకు సంబంధించినటువంటి అంటే రాహుగ్రహానికి సంబంధించినటువంటి HDFC బ్యాంక్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు పునర్వసు నక్షత్రం గురువుది కాబట్టి, గురు నక్షత్రం బుధుడు రాశిలో ఉంది కాబట్టి, ఈ గురు బుధుల శక్తి మిథునంలో ఉంది కాబట్టి, మిక్స్ అయింది కాబట్టి కరూర్ వైశ్య బ్యాంక్ అనేది వాళ్ళిద్దరి యొక్క రంగులు ఆ బ్యాంక్ యొక్క లోగోలో బోర్డులో అంతా కనిపిస్తూ ఉంటుంది. తీసుకోవచ్చు. వైశ్య అంటేనే బుధుడు కాబట్టి ఈ కా అనేటువంటి అక్షరానికి తోనే ఈ మిథున రాశిలో లెటర్ వస్తుంది. మిథున రాశిలో వాళ్ళు కా అనే కవిత, కావ్య, కుసుమ ఇట్లా పేర్లు కూడా మిథున రాశిలో వస్తాయి. కరూర్ వైశ్య బ్యాంక్ కూడా ఇక్కడే ఆ టైటిల్ వస్తుంది. కాబట్టి వీళ్ళు కరూర్ వైశ్య బ్యాంకులు తీసుకోవచ్చు. ఆరుద్ర వాళ్ళు తర్వాత వచ్చేకాడికి పునర్వసు వాళ్ళు పుష్యమి నక్షత్రానికి సంబంధించినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంకు ఇవి తీసుకోవచ్చు. ఇంకా బ్యాంకులు 100ల కొద్దీ ఉన్నాయి. అన్నిటిపై నేను రీసెర్చ్ చేయలేదు. కరెక్ట్గా ఏ బ్యాంకు నప్పుతుందో మనకు అందుబాటులో ఉన్న బ్యాంకులను ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఇది చక్కగా ఈ మాసం వీళ్ళకు ధనపరమైనటువంటి విషయము, కార్తీక మాసానికి సంబంధించినటువంటి చక్కటి పరిహారం. ఓవరాల్గా మిథున రాశి వారి పరిస్థితి ఈ మాసం ఎలా ఉండబోతుంది? అద్భుతంగా. ధన్యవాదాలు.